టాక్ ఆఫ్ ది టౌన్. సౌత్ డైరెక్టర్ల రూటే సెపరేట్. మూవీ మేకింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. కొంతమంది సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే కొంతమంది డైరెక్టర్లు 2 ఏళ్లకి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయరు. అయితే అసలు మన డైరెక్టర్లు ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారో, ఎవరు జెట్ స్పీడ్ లో సినిమాలు చేసి రిలీజ్ చేస్తారో, లెట్స్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ స్టోరీ. మూవీ మేకింగ్ లో ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్. కొంతమంది సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తే కొంతమంది మాత్రం సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తారు. అయితే అందరిది ఒక రూట్, రాజమౌళిది ఒక రూట్. తనకు కావలసిన షాట్ కోసం ఎన్ని టేకులైనా ఎన్ని రోజులైనా వెయిట్ చేయిస్తారు రాజమౌళి. అందుకే 25 కెరియర్ లో జస్ట్ 11 సినిమాలు మాత్రమే చేశారు రాజమౌళి. అయితే ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. బాహుబలికి 5 ఏళ్లు టైం తీసుకున్న రాజమౌళి RRR కోసం 4 ఏళ్లు టైం తీసుకున్నారు. అందుకే ఈసారి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారో అని చూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం అంత టైం తీసుకోను, త్వరగానే ఫినిష్ చేస్తానని మాట కూడా ఇచ్చిన రాజమౌళి ఆ మాటని ఏమాత్రం నిలబెట్టుకుంటారో చూడాలి. రాజమౌళి రూట్లోనే వెళ్తున్న మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్. ప్రతి చిన్న డీటెయిల్ ని చూసుకునే సుకుమార్ తనకు కావలసిన దానికోసం రీషూట్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడరు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే అస్సలు కాంప్రమైజ్ అవరు. పుష్పకి ముందు వరకు పెద్దగా టైం తీసుకొని సుకుమార్ బన్నీతో పుష్ప చేసిన దగ్గర నుంచి సినిమాలకు బాగా టైం తీసుకుంటున్నారు. రంగస్థలాన్ని సంవత్సరం చేసిన సుకుమార్ పుష్ప 2 సినిమాల్ని 4 ఏళ్లు చెక్కారు. ఇందులో సగం రీషూట్లకే టైం వేస్ట్ అయిపోయిందని ఆడియన్స్ ఫీలింగ్. అయితే ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీ రికార్డుల్ని చెరిపేసింది కాబట్టి సుకుమార్ ఎంత టైం తీసుకున్నా పర్లేదు అంటున్నారు హీరోలు. మరిప్పుడు రామ్ చరణ్ తో తీసే సినిమాని ఎన్నేళ్లు చేస్తారో. పెద్దగా హడావుడి లేకుండా షూటింగ్ చేసే డైరెక్టర్ త్రివిక్రమ్. సింపుల్ స్టోరీస్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే త్రివిక్రమ్ అనుకున్న కథని పక్కా ప్లానింగ్ తో కంప్లీట్ చేస్తారు. అందుకే సింపుల్ గా సంవత్సరం లోపే సినిమా చేసేస్తారు త్రివిక్రమ్. అయితే గుంటూరు కారం విషయంలో కాస్త తడబడి టైం తీసుకున్న త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లో ఉన్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ కే రిలీజ్ టార్గెట్ పెట్టుకుంది. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే కొరటాల, దేవరా ముందు వరకు సంవత్సరం లోపే సినిమా స్టార్ట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా అయిపోయేది. కానీ ఎన్టీఆర్ తో దేవరా లాంటి మ్యాసివ్ యాక్షన్ మూవీతో బాగా టైం తీసుకుంటున్నారు. దేవరకి దాదాపు 2 ఏళ్ల పాటు వర్క్ చేశారు కొరటాల. మరి దేవరా 2కి ఇంకెంత టైం తీసుకుంటారో, లేక ఈసారి ఫుల్ గా హోంవర్క్ చేసుకుని అనుకున్న టైం కంటే ముందే సినిమాని కంప్లీట్ చేస్తారో చూడాలి. సినిమాలో డీటెయిల్స్ చూపించడానికి టైం పడుతుందంటారు, కానీ పక్కా ప్లానింగ్ తో సినిమాల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఒకవేళ గ్రాండ్ ఇయర్ ఉందంటే మినిమం 2 ఏళ్లు టైం పట్టాల్సిందే. సినిమా ఎంత పెద్దదవుతుంటే షూటింగ్ కూడా అంత డిలే చేస్తున్నారు డైరెక్టర్లు. పాన్ ఇండియా వైడ్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి ఇప్పుడు హాట్ ఫేవరెట్. తన సినిమాలకు కంపల్సరీగా వర్క్ షాప్స్ చేసే సందీప్ ప్రీ ప్రొడక్షన్ టైం ఎక్కువ తీసుకుని సెట్స్ మీదకు వెళ్లాక అన్ని పక్కాగా కంప్లీట్ చేస్తారు. ఇలా యానిమల్ కూడా సంవత్సరం దాటకుండానే కంప్లీట్ చేశారు సందీప్. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మెయిన్ క్యారెక్టర్స్ వరకు అన్నీ దగ్గరుండి సెలెక్ట్ చేసే సందీప్ రెడ్డి ప్రభాస్తో అనౌన్స్ చేసిన సినిమాని స్టార్ట్ చేయడానికి సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే ఒకసారి సెట్స్ మీదకు వెళ్లాక మాత్రం జెట్ స్పీడే అంటున్నారు సందీప్ రెడ్డి. సినిమాని కరెక్ట్ గా డెలివర్ చేయడానికి ఎంత టైం అయినా తీసుకునే నాగాస్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమా చేయడానికి సంవత్సరం కూడా టైం తీసుకోలేదు. అయితే కల్కి నుంచి మాత్రం కాస్త టైం తీసుకుని మరీ డీటెయిల్డ్ గా చేస్తున్నారు. అయితే కల్కి 2 సినిమాలో భారీ స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి 3 ఏళ్లు టైం తీసుకున్నారు. అయితే ఇప్పటికే కొంత భాగం షూట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో బ్యాలెన్స్ షూట్ కోసం సెట్స్ మీదకి వెళ్లబోతున్న కల్కి 2ని ఎన్నాళ్లు షూట్ చేస్తారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ సినిమాల కోసం, పర్ఫెక్షన్ కోసం, పాన్ ఇండియా క్వాలిటీ కోసం టైం తీసుకుంటున్నామంటారు కొంతమంది డైరెక్టర్లు. కానీ అందులో సగం టైం తీసుకుని అంతకంటే క్వాలిటీ సినిమా చేసి చూపిస్తామంటున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్లు. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే వాళ్లలో నెంబర్ 1 ఎవరంటే పూరి జగన్ అనే అంటారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేశారు అనిల్ రావిపూడి. పూరి జగన్ సూపర్ ఫాస్ట్ అంటే ప్రజెంట్ తెలుగు డైరెక్టర్లలో అంతకంటే సూపర్ ఫాస్ట్ గా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన సినిమాలన్నీ మ్యాక్సిమం 6 నెలల షూటింగ్.
సినిమాలకి భారీ సెట్టింగ్స్ అవసరం లేదు కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా సినిమాలు చేసేస్తారు అనిల్ రావిపూడి. అందుకే వచ్చే సంక్రాంతికి చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన అనిల్ 8 నెలల టైంలోనే గ్యారంటీగా సినిమా కంప్లీట్ చేస్తాడు అన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఆడియన్స్. ఒక పక్క షూటింగ్, మరో పక్క ప్రమోషన్లతో సినిమాని ఫుల్ గా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలతో పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే పూరి సినిమా షూటింగ్ ని మాక్సిమం 4 నెలల్లోనే కంప్లీట్ చేసేస్తారు. ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కలిపి సినిమాని 6 నుంచి 8 నెలల్లో కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తెస్తారు. విజయ్ తో లైగర్ మూవీ పూరి కెరియర్ లో లాంగెస్ట్ మూవీ. కోవిడ్ వల్ల బ్రేక్ పడిన ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో చేశారు. అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా డబుల్ స్మార్ట్ కి కూడా టైం తీసుకుని దాదాపు 15 నెలలు సెట్స్ మీదే ఉన్నారు పూరి. కానీ ఈసారి మాత్రం అంత టైం తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ సేతుపతితో పూరి స్టార్ట్ చేసిన సినిమా షూటింగ్ జరుగుతోంది, కానీ ఎంత స్పీడ్ గా అనే విషయం మాత్రం కాన్ఫిడెన్షియల్ గా ఉంది. యంగ్ డైరెక్టర్లలో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న డైరెక్టర్ సుజిత్. జస్ట్ 2 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న సుజిత్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేశారు. అయితే ఓజీ సినిమా స్టార్ట్ అయిన 3 నెలల్లోనే 50% కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసి సర్ప్రైజ్ చేశాడు అందరినీ. ఆ తర్వాత పార్ట్ ని కూడా జస్ట్ 2 months లోనే షూటింగ్ అవగొట్టేశారు. ఇప్పుడు నానితో టేకప్ చేసిన సినిమాని కూడా అంతే ఫాస్ట్ గా చేస్తాడంటున్నారు నిర్మాతలు. డేట్స్ సరిగ్గా దొరకాలే కానీ నేను కూడా సూపర్ ఫాస్టే అంటున్నారు హరీష్ శంకర్. హరీష్ శంకర్ కూడా సినిమాల్ని ఫాస్ట్ గా చేసిస్తారు. రవితేజతో రైడ్ ని సూపర్ ఫాస్ట్ గా 8 నెలల్లో చేసిన హరీష్ ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ తో సినిమాని మాత్రం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ పవన్ డేట్స్ పెద్ద సమస్య. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోర్షన్ కంప్లీట్ చేయడంతో బ్యాలెన్స్ షూట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్లో పార్థిబన్ జాయిన్ అయ్యారు. ఈ పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీని శివరాత్రికి కానీ ఎర్లీ సమ్మర్ లో కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ ఉండడం, అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి, వాళ్ళతో సినిమా చేయడానికి ఆ మాత్రం టైం పడుతుందని కొంతమంది అంటుంటే, అసలు ప్లానింగ్ ఉంటే ఇవి పెద్ద లెక్క కాదంటున్నారు కొంతమంది నాన్ తెలుగు డైరెక్టర్లు. మరి ఆ లిస్టులో ఉన్న టాప్ డైరెక్టర్లు ఎవరు? జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన అట్లీ అంతకు ముందు వరకు సినిమాలకు పెద్దగా టైం తీసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా టైం తీసుకుంటున్నారు. 2023లో షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ రిలీజ్ చేసిన అట్లీ సినిమాను సెప్టెంబర్ 2021లో స్టార్ట్ చేసి సమ్మర్ 2023కి షూట్ కంప్లీట్ చేసి ఇయర్ ఎండ్ లో సినిమా రిలీజ్ చేశారు. కోవిడ్ తో సినిమా డిలే అయింది, కానీ లేకపోతే ఇంకో సంవత్సరం ముందే అయిపోయేదంటున్నారు అట్లీ ఫ్యాన్స్. ప్రస్తుతం బన్నీతో అట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉండడంతో మినిమం 2 ఏళ్లు టైం పడుతుందని తెలుస్తోంది. సౌత్ నుంచి డైరెక్టర్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్నవన్నీ భారీ సినిమాలే. కేజీఎఫ్ తో కలెక్షన్ల హిస్టరీ క్రియేట్ చేసిన ఈ కన్నడ డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి, స్టోరీకి బాగా టైం తీసుకున్నా షూటింగ్ మాత్రం నార్మల్ గా చేసిస్తారు ప్రశాంత్ నీల్. పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయిన కేజీఎఫ్ సినిమాని 2017 జనవరిలో మొదలుపెట్టి 2018 ఏప్రిల్లో ఫినిష్ చేసిన నీల్ కేజీఎఫ్ 2ని 2019 మార్చ్లో మొదలుపెట్టి కోవిడ్ ఉన్నా సరే 2020 ఎండింగ్ కి షూట్ కంప్లీట్ చేసేశారు. ఆ తర్వాత ప్రభాస్తో చేసిన సలార్ మూవీ 2021లో స్టార్ట్ చేసి కోవిడ్ ఉండడం వల్ల 2023 వరకు షూట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నా భారీ సినిమా కాబట్టి రిలీజ్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. ఇలా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో స్టైల్లో టైం తీసుకుని కొంతమంది సూపర్ ఫాస్ట్ గా ఇంకొంతమంది సినిమాలు చేస్తున్నారు. వయసు అయిపోతుందని మర్చిపోతున్నారు సీనియర్లు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరోలు ఒక్క హీరోయిన్ తో సరిపెట్టుకోవడం లేదు. యంగ్ హీరోలు ఒక్క హీరోయిన్ ని వెతుక్కోవడానికే కష్టపడుతుంటే, సీనియర్ హీరోలు మాత్రం 2-3 హీరోయిన్లను సెట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు నాన్ స్టాప్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోల కన్నా ఎక్కువ స్పీడ్ చూపిస్తున్నారు. ఆ సినిమాల్లో హీరోయిన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. 2-3 హీరోయిన్లని సెట్ చేసుకుని సినిమాని మరింత గ్లామరస్ చేసుకుంటున్నారు. వీళ్లలో నాగార్జున తన స్టైల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ రొమాంటిక్ హీరో అన్న ట్యాగ్ తగిలించుకునే ఉన్న నాగార్జున తన అప్కమింగ్ మూవీలో టబుతో పాటు అనుష్కని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
నిన్నే పెళ్లాడుతాలో టాబు, సూపర్ తో పాటు మరికొన్ని సినిమాల్లో అనుష్క కాంబినేషన్ కి క్రేజ్ రావడంతో ఈ ఇద్దరు హీరోయిన్ల కాంబినేషన్స్ మీద ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో అందరికంటే సీనియర్ హీరో చిరంజీవి కూడా ఈ విషయంలో దూకుడు మీదున్నారు. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న 2 సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారు. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో చేస్తున్న విశ్వంభరలో త్రిషాతో పాటు ఆషికా లాంటి హీరోయిన్లు ఉంటే, నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ లో నయనతారతో పాటు క్యాథరిన్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ కూడా ఇద్దరు హీరోయిన్ల కాన్సెప్ట్ ని బాగా ఫాలో అవుతున్నారు. ఈ మధ్య బాలయ్య సినిమాలన్నింటిలో ఇద్దరిద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. సింహ నుంచి వరుసగా ఇద్దరు హీరోయిన్లతో జత కడుతున్న బాలయ్య అఖండ 2లో కూడా ఇద్దరు హీరోయిన్లని ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఒకరు సంయుక్త మీనన్ అయితే మరొకరు ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా సెట్ అయ్యారు. ఇక వెంకటేష్ కూడా ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ తో జోడీ కట్టి ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్ రుక్మిణి వసంత్ అని రూమర్ వినిపిస్తోంది. మామూలుగానే ఇద్దరు హీరోయిన్లు త్రివిక్రమ్ కి సెంటిమెంట్. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో కూడా హీరోయిన్లు ఇద్దరే. ఇలా సీనియర్ హీరోలు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో ఇంకాస్త గ్లామర్ పెంచేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.